మీ ఓవరాల్గా మీకు ఏమనిపించిందండి పుష్ప గురించి? పుష్ప 2. పుష్ప 2 గురించి ఎప్పుడో పుష్ప గురించి నేను ఇప్పుడు అడిగాను కదా. అంటే నాకు పుష్ప 1 ఫేవరెట్. బట్ పుష్ప 2లో టెక్నికల్ వాల్యూస్ కొంచెం హై ఉన్నాయి వెన్ కంపేర్ టు నెంబర్ 1. రైట్. అల్లు అర్జున్ కూడా ప్రాణం పోసాడు రోల్కి. బట్ నాకేమనిపించిందంటే పుష్ప 2 షూటింగ్ చాలా మటుకి అయిపోయిన తర్వాత వాళ్ళకి 3 ఐడియా వచ్చి అప్పుడు ఫిల్లర్స్ ఏమన్నా యాడ్ చేశారు మధ్యలో జస్ట్ కనెక్టివిటీ కోసం అన్నట్టుగా అనిపించింది. కనెక్టివిటీ కూడా నాకు తెలిసి అంత కనెక్టింగ్గా ఏమి అనిపించలేదండి. అంటే బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ స్టాండ్ అలోన్ మూవీ లాగా చూస్తే ఒక స్టోరీ లేదు, ఒక అంటే ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ లేదు. తర్వాత లైక్ క్లైమాక్స్ ఫైట్కి దారితీసే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్లైమాక్స్లో ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ అదంతా ఈవెన్ వై డు దే నీడ్ ఇట్? ఎగ్జాక్ట్లీ. అంటే మోరోవర్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినంత మాత్రాన అంతమందిని అంత దారుణంగా చంపడానికి ఒక వ్యాలిడ్ పాయింట్ లేదనిపించింది. అంటే అంత వైలెంట్గా రియాక్ట్ అవ్వాలి అంటే దానికి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ పెట్టాల్సింది. అండ్ అక్కడ నాకు యాక్చువల్లీ సుకుమార్ సిగ్నేచర్ మిస్సింగ్ అనిపించింది. ఐ మీన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫైట్ ఇన్ హిస్ మూవీ. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నాకు కొంచెం సుకుమార్కి ఉన్న పేరేంటంటే లైక్ లెక్కల మాస్టర్ టైప్ లాజిక్. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. ఏది పెట్టినా కూడా నేను లైక్ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ చూస్తూ ఉంటే వాళ్ళు పుష్పవల్లిది బాగా జూమ్ చేసి మెడలో మంగళసూత్రం ఉంటుంది కదా, దానికి పిన్నిస్ కూడా పెట్టాడు అనమాట. అంటే వాళ్ళు జనాలు ఏమంటున్నారంటే సుకుమార్ ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్, అంటే మంగళసూత్రంలో లేడీస్ పెట్టుకునే పిన్నిస్ కూడా వదలలేదు అని ఆయన బాగా అఫ్కోర్స్ ఈ డిజర్వ్స్ ఇట్. కానీ బట్ అలాంటి ఆయన దగ్గర ఇంత ఇల్లాజికల్ పాయింట్ అది కొంచెం యాక్చువల్లీ డిసప్పాయింటింగ్. అవన్నీ అంత లాజిక్ ఆలోచించి ఆయన అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత కష్టపడ్డారు, అంత ఖర్చు పెట్టారు. సో అంటే నిజంగా ఏదైనా ఒకటి ఎక్స్ట్రాడినరీగా చేయాలి అనుకుంటే చేసే సత్తా ఆయనలో ఉంది. ఇప్పుడు లేనైతే మనం ఇంత మాట్లాడుకోం కదా ఆ మూవీ గురించి. ఇప్పుడు పేర్లు చెప్పొద్దు కానీ కొంతమంది ఇలా చేసినా మనము ఆశ్చర్యపో అవసరం లేదు. అంటే లాజిక్ లేకుండా ఫిజిక్స్కి అందకుండా చాలా మూవీస్ వస్తుంటాయి మనకి. సరే మనకి సుకుమార్ కాదు కాబట్టి ఆ సో అండ్ సో డైరెక్టర్ అలా చేశాడు అంటే ఓకేలే అనుకుంటాం, కానీ సుకుమార్ నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఆల్సో మీరు అన్నట్టు ఐ మీన్ లైక్ ఆల్రెడీ టూ స్టోరీ రాసుకొని వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసేసి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లైక్ అంటే మేబీ మిడ్వేనో లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద షూటో వాళ్ళు సడన్గా అనుకున్నారు. ఎందుకంటే మీరు గమనిస్తే ఫస్ట్ దాంట్లో ఆ ట్రైలర్లో ఉన్న సీన్ నేను అది వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు అసలు సీనే లేదు. బుల్లెట్ గాయాలకి లైక్ గాయపడ్డ పుష్ప బ్రతికే ఉన్నాడా అనే సీన్ ఉంటుంది. తర్వాత సీసీ కెమెరా లైక్ నైట్ విజన్లో ఫస్ట్ పులి వచ్చిన తర్వాత పుష్ప వస్తాడు. ఆ సీన్లన్నీ అది కిల్లర్ సీన్, అసలు ఆ సీన్ లేదు, నేను చాలా అప్సెట్ అయ్యాను. అయితే అది వాళ్ళు చూడండి, అంటే ట్రైలర్ కూడా రిలీజ్ చేసేసాక చేంజ్ దేర్ మైండ్. ఓకే అంటే లైక్ మేబీ వీ కెన్ క్యాష్ ఆన్ దిస్ అనుకున్నారో, లేకపోతే ఇప్పుడు మనకి హాలీవుడ్లో చూస్తే చాలా మూవీస్ ట్రయాలజీ ఉంటాయి కదా, అంటే దే కమ్ ఇన్ 3 parts అన్నమాట. సో ఆల్రెడీ బాహుబలి 1 and 2 వచ్చింది, ఓకే అది అయిపోయింది. వై డోంట్ వి ట్రై సంథింగ్ న్యూ అనుకున్నారో, లేకపోతే ట్రయాలజీ అనుకున్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే వాంటెడ్ టు గో ఫర్ దట్. యాక్చువల్గా నాకు మీకు గుర్తుండుంటే మనము పుష్ప 1 చూసేప్పుడు కూడా సెకండ్ హాఫ్లో చాలా డ్రాగింగ్ అనిపించింది. అప్పుడు మనం ఏమనుకున్నాము, ఓకే వీళ్ళు సెకండ్ పార్ట్ గురించి అని సెకండ్ హాఫ్ అంతా డ్రాగ్ చేశారు. ఇప్పుడు అయితే వీళ్ళు థర్డ్ పార్ట్ గురించి కంప్లీట్ మూవీ డ్రాగ్ చేయాల్సి వచ్చింది. ట్రైలర్ అంతా ఇప్పుడు ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్ పార్ట్ 3లో చూపి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఉంది కిషోర్, నీకు అనిపించిందో లేదో చెప్పు.
నాకు ఎందుకో యానిమల్ ఇంపాక్ట్ కనిపించింది ఈ మూవీలో. correct. డు యు సీ దట్? yes definitely. డు యు అగ్రీ? సో బట్ ఓవరాల్గా అయితే ఐ మీన్ లైక్ అంటే లో ఎక్స్పెక్టేషన్స్ వల్ల వెళ్ళడం వల్ల ఏంటో నాకు మరీ జనాలు చెప్పినంత డ్రాగింగ్గా అనిపించలేదు. ఓకే, ఇలాజికల్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దేర్ వర్ ఫ్లాషెస్ ఆఫ్ బ్రిలియన్స్ ఆల్సో, yes, which actually made it work. ఆ జాతర ఎపిసోడ్ మటుకి ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్, అన్బిలీవబుల్. ఇంకొకటి అంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో అయ్యి ఉండి ఆల్మోస్ట్ లైక్ నంబర్ 1-2 పొజిషన్స్లో ఉన్న అల్లు అర్జున్ ఒక లేడీ గెటప్లో నాట్ ఓన్లీ ఎ సాంగ్ లైక్ ఎ ఫుల్ సీనే కాకుండా మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ అంతా కూడా లేడీ గెటప్లో చేశాడు అంటే అది సాహసం అనే ఆ చెప్తాను. సాంగ్ అయితే ఎవరు చేయరు. అమేజింగ్ అసలు. Like అంటే దాన్ని సుకుమార్ కన్సీవ్ చేయడం ఒక ఎత్తు, బట్ యూజువల్గా అంటే లైక్ ఇప్పుడు లేడీ వేషము అంటే కొంచెం కామెడీగా చేస్తారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరో ఎందుకు మన చిరంజీవి ఒక ఫుల్ లెంత్ మూవీ చేశాడు కదా లేడీ రోల్, అట్లా కామెడీగా చేసే ఉంటాయి కానీ బట్ ఇంత సీరియస్ రోల్లో దట్టు ఒక మేల్ ఓరియంటెడ్ మూవీ, ఇంత అంటే లైక్ యాక్షన్ ఓరియంటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇంత ఇంటెన్సివ్ మూవీలో తను లేడీ రోల్లో చేయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ ఆ గెటప్ కూడా చూడు, డ్రెస్ ఈజ్ ఫీమేల్ కానీ బియర్డ్ అన్నీ అలాగే ఉన్నాయి. మేల్ ఫేసే చూపిస్తున్నారు యాక్చువల్లీ, మేకప్ ఉంది కానీ మేల్ ఫేసే చూపిస్తారు. అంటే అది ఎలా అతుకుతుంది అని వాళ్ళకి అనిపించింది అని అది నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది కదా. ఐ మీన్ ఇట్స్ నాట్ ఫుల్లీ ఎగ్జాక్ట్లీ ఫుల్ ట్రాన్సిషన్ లాగా. బేసికలీ దట్ వాజ్ అ వెరీ బోల్డ్ మూవ్. అండ్ అగైన్ లైక్ ఇందాక నేను చిరంజీవి అన్నాను కానీ చిరంజీవి ఫుల్ లెంత్ లేదు, జస్ట్ చంటబ్బాయిలో ఒక పాటలో చిన్న సీన్ అంతే. బట్ నరేష్ ఇలాంటి వాళ్ళందరూ, నరేష్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఫుల్ లెంత్ చేశారు, కమల్ హాసన్ చేశారు కానీ అవి మోర్ లైక్ ఇట్ వాజ్ ఎ కామెడీ రోల్ రైట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ నాట్ ఎ సీరియస్ రోల్. బట్ గట్స్కి మెచ్చుకోవాలండి తప్పకుండా. అండ్ ఆల్సో ఓవరాల్గా ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. బట్ ఈ పార్ట్ 3 కోసం డ్రాగ్ చేయకుండా మేబీ దీన్ని ఎండ్ చేస్తుంటే బాగుండేది. సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ ఇట్స్ వర్కింగ్ ఫర్ దెమ్. మనం ఎంత అనుకున్నా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్దాం అన్నా కూడా ఇంత హైప్ వచ్చిన మూవీకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళడం చాలా కష్టం. ట్రూ. అండ్ డైరెక్టర్ మీద ఉన్న ఉంటుంది కదా కొన్ని, ఇవి వీడు బాగా తీస్తాడు ఎక్స్పెక్టేషన్ అది ఆటోమేటిక్గా ఉంటుంది. సుకుమార్ అంటే మనం వెళ్ళి ఫస్ట్ వెతికేది వేర్ ఈస్ హిస్ సిగ్నేచర్, అది మిస్సింగ్ అయ్యేసరికి అప్సెట్ ఎందుకు అవుతారు. అవును, అంటే లైక్ మేబీ ఎంత మూవీ బఫ్స్ అయినా కూడా వేర్ ఈస్ ఇట్ అని అనుకుంటాం కదా, అట్లాంటివి అంటే అంత డివైడెడ్ టాక్ రావడానికి కూడా అదే రీజన్. బేసికలీ ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద హీరో, పీపుల్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద డైరెక్టర్ టూ. ఎస్పెషలీ ఫర్ రాజమౌళి కానీ సుకుమార్ కానీ వీళ్ళందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, జస్ట్ ఫర్ their direction skills. But I think overall it was a good movie, and like part 3లో I hope they will bring it to a logical end. మీరు నిన్న ఒక వీడియో చూసారో లేదో ఐ డోంట్ నో, బట్ రాజేంద్ర ప్రసాద్ గారు వర్ సేయింగ్ దట్ ఒక మూవీలో ఒక స్మగ్లర్ని హీరో లాగా చూపిస్తున్నారు అని. ఐ మీన్ లైక్ అంటే నేటివ్ సెన్స్ లో అన్నారు. అది రీసెంట్ వీడియోనా పాతది? కాదు వీడియో చూసాను కానీ అది ఎప్పుడు. హరికథ అనే ఒక మూవీ రిలీజ్ అవుతుంది, దాని ఫంక్షన్ లో ఆయన చెప్పారు, జస్ట్ నిన్నే చెప్పారు అది, విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ రైట్. ఐ మీన్ లైక్ అంటే మెనీ పీపుల్ సెట్ దట్ ఓకే హౌ ఆర్ వి గ్లోరిఫైయింగ్ లైక్ ఏ బ్యాడ్ పర్సన్. అంటే అగైన్ లైక్ లక్కీ భాస్కర్ కూడా అంతే. ఐ మీన్ హీ జస్ట్ గాట్ అవే విత్ వాట్ ఎవర్ క్రైమ్స్ హీ డిడ్ కదా, గుడ్ బ్యాడ్ ఆర్ వర్స్, షోయింగ్ లైక్ అ నెగటివ్ క్యారెక్టర్ యాజ్ అ హీరో. మనం ఏంటంటే యాజ్ అ వ్యూవర్ we always tend to sympathize with the lead character, whether he is doing good or bad. So but deentlo at least we should hope that they will bring it to a logical end and show that okay, this is not a proper way to live. He changed or repented or regretted his decisions and చూపిస్తారని
సి Hope చేయొచ్చు. అసలు ఇలా అనుకుంటే కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి, రావు. అంతే కదా. ఉన్న వాటినే క్యారెక్టర్స్ మీద ఫోకస్డ్ కానీ వాళ్ళ క్యారెక్టర్ని డిఫైన్ చేయడం మీద కానీ డిఫరెంట్ టేకింగ్ కానీ అట్లా చేయాల్సి వస్తుంది కానీ Correct. న్యూ స్టోరీని క్రియేట్ చేయడానికి ఇట్స్ ఐ డోంట్ థింక్ అన్నీ కవర్ అయిపోయాయి. దట్ ఈస్ ట్రూ. కొత్తది క్రియేట్ చేయాలన్నా ఎక్కడో అక్కడ మనకి కనెక్టివిటీ కనిపిస్తుంది ఉన్న మూవీస్ లోంచే. దీన్ని ఇది చేశారు దాన్ని, అందుకే లింక్ ఎక్కువ ఉంటుంది. బికాస్ అదే అంటారు సో కదా, మెనీ మూవీస్, సో మెనీ డైరెక్టర్స్, సో మెనీ. all movies can be divided into only 4 categories when you base them on the story అని చెప్తారన్నమాట. దట్ ఈస్ ట్రూ. అంటే లైక్ పీపుల్ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ ఇప్పుడు ప్లాట్స్. కొత్తగా ఏదైనా చూపించండి అంటే అప్పుడు వాళ్ళు విలన్ ఫోకస్డ్ వెళ్తున్నారు. సార్ ఓకే, ఇది కొత్త ఏం కాదు. ఐ మీన్ ఎప్పుడు నెగిటివ్ షేడ్ని హైలైట్ చేయడం ఇదివరకు కూడా జరిగింది. రైట్. ఇప్పుడు ఇంత భారీ ఎత్తున జరిగేసరికి అందరూ పిన్ పాయింట్ చేస్తున్నారు. అంటే వై అని, పైగా నేషనల్ అవార్డు ఒకటి, అన్నీ అటు పాయింట్అవుట్ చేస్తున్నాయి. కానీ బట్ ఇది కొత్త ఏం కాదు, డిఫరెంట్గా తీయాలి అని అన్న వాళ్ళు ఎటో ఒకటి వెళ్తారు. రైట్. ట్రూ ట్రూ. బట్ లెట్స్ హోప్ ఫర్ ద లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ పార్ట్ 3 అండ్ ఐ వాంట్ ఎ క్లోజర్. నేను ఒక క్లైమాక్స్ అనుకున్నాను, అది అవుతుందా లేదా అని. క్లైమాక్స్ అంటే మీరు ఇప్పుడే చెప్పకండి. అది మనం ఏం ఐ వాంట్ చేద్దాము టు కీప్ అంటే ఇట్ టు మై సెల్ఫ్. కాదు అది పార్ట్ 3 రిలీజ్ అయ్యే ముందు ఒక సెగ్మెంట్ చేద్దాము. ఓకే, విల్ సీ వెదర్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్. ఓకే, షూర్. ఆల్ రైట్ దెన్. ఆల్ రైట్. All right. Thank you, viewers. Thank you for watching.